గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఈ పేరు చెబితే చాలు ఒక గ్రామం ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. అభివృద్ధికి నోచుకొని తమ ఊరిని అందరూ మెచ్చుకునేలా మార్చేసిన ఆత్మీయ బంధువుపై గౌరవంతో వారి మనసు పులకించిపోతుంది. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన పూలపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని పేరుకు తగ్గట్టు దాన్ని అందంగా మార్చిన ఘనత సాధించారు గాంధీ భగవాన్ రాజు. గ్రామాన్ని స్మార్ట్ విలేజ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారాయన. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్న ఓ చిన్న గ్రామం పూలపల్లి. రాజకీయంగా కావలసినంత చైతన్యం ఉన్న గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచింది ఈ పల్లి. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ ఊరి కష్టాలకు తెరపడింది. పూలపల్లి గ్రామం అభివృద్ధికి సిద్ధమైన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దానిని గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజుకు అప్పగించారు. దాంతో గ్రామం దశ తిరిగింది. ఎమ్మెల్యే ఆలోచనలను నిజం చేశారు గాంధీ భగవాన్ రాజు. పాలకొల్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన తన స్వగ్రామమైన పూలపల్లిని దత్తత తీసుకుని అప్పటి వరకు ఏ సౌకర్యానికి నోచుకోని గ్రామాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించారు. గ్రామాభివృద్ధి కోసం ముందు అందరితో గ్రామ సమస్యలను చర్చించారు భగవాన్ రాజు. తరువాత వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా ఊరికి శ్మశానం లేకపోవటంతో వెంటనే తన సొంత డబ్బు, కొంత ప్రభుత్వ నిధులు ఉపయోగించి అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా శ్మశాన వాటిక నిర్మించారు. గ్రామంలో ప్రధాన సమస్యగా మారిన గుంటలు పడ్డ రహదారులను సీసీ రోడ్లుగా మార్చారు. ప్రతి గ్రామంలో ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించాలన్న ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా పూలపల్లిలో తన తమ్ముడి సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ₹2కే 20 లీటర్ల తాగునీరు అందించారు భగవాన్ రాజు. సౌకర్యాలతో పాటు గ్రామ శుభ్రతకు ప్రాధాన్యమిస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో గ్రామస్తులతో కలిసి స్వయంగా చెరువులో మొక్కలు తొలగించారు. పూలపల్లి గ్రామాన్ని స్మార్ట్ విలేజ్ గా రూపొందించే ఆశయంతో అన్ని రకాల అభివృద్ధి పనులు చేస్తున్న ఈ శ్రీమంతుడు ఊళ్ళో అందరి మనసులు గెలుచుకున్నారు. మా పూలపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న గాంధీ భగవాన్ రాజు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు కూడా మా పూలపల్లి గ్రామంలో అభివృద్ధి పనుల్లో మాకు చాలా మట్టుకి సహకరించారు. అలాగే గాంధీ భగవాన్ రాజు గారు ఇప్పుడు చేస్తున్న పనుల్లో మాకు శ్మశానానికి సంబంధించి చాలా ఇబ్బందిగా ఉండేది. అది పరిష్కరించారు. అభివృద్ధిలో మాకు స్మార్ట్ విలేజ్ కింద ఆయన ప్రతి పనికి కూడా సహకరిస్తామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం పాలకొల్లు ఎమ్మెల్యే సహాయ సహకారాలతో గ్రామాన్ని నందనవనంగా మార్చారు భగవాన్ రాజు. చుట్టుపక్కల అన్ని గ్రామాల్లోకి తన ఊరిని అభివృద్ధి పదంలో నిలిపి గ్రామస్తుల్లో ఆనందం తీసుకొచ్చారు. ఎన్టీఆర్ సుజల పథకం కింద తమ్ముడు గారు శ్రీనివాస్ గారి చేత కూడా సహాయం ఇప్పించి, అలాగే సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ అన్ని విషయాల్లోనే మా గాంధీ భగవాన్ రాజు గారు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. గాంధీ భగవాన్ రాజు గారిని కొంచెం ఆదర్శంగా తీసుకుని నేతలు కూడా ముందుకు వచ్చి మా పూలపల్లి అభివృద్ధి చెందినట్టు మిగతా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందేలా కృషి చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా ముందు చాలా కార్యక్రమం జరపాలని చూస్తున్నాం. దానికి గాంధీరాజు గారు సహాయం అందిస్తున్నారు. గతంలో లేని అభివృద్ధి ఈ పోటు కాలంలో మంచి అభివృద్ధి జరిగిందండి. అందుకు మెయిన్ కారణం మన ఏఎంసీ చైర్మన్ గాంధీ భగవాన్ రాజు గారు మన పూలపల్లి గ్రామం తర్వాత తీసుకునండి స్మార్ట్ విలేజ్గా అభివృద్ధి చేస్తున్నారు. ఈ గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈ బోర్డు వచ్చినందుకు గాంధీ భగవాన్ రాజు గారు గ్రామాన్ని దత్తత తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు. తన సమర్థతను గుర్తించి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని అప్పగించినందుకు, నియోజకవర్గ అభివృద్ధిలో తనను భాగం చేసినందుకు సీఎం చంద్రబాబు, పాలకొల్లు ఎమ్మెల్యేలకు ఎప్పటికీ రుణపడి ఉంటానంటున్నారు భగవాన్ రాజు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నవ్యాంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామం అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న విధానంతో ఏదైతే స్మార్ట్ విలేజ్ అనేది కాన్సెప్ట్ మరి ఆయన తీసుకున్నారో ఆ పిలుపు మేరకు మా పాలకొల్లు నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారి ఆశీస్సులతో మరి మేము మా సొంత గ్రామమైన పూలపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి ఈ గ్రామం మాకు వెనుకబడి ఉంది.
ఆ గ్రామాన్ని మన ఈ కొత్త నవ్యాంధ్రప్రదేశ్లో పూర్తిగా డెవలప్మెంట్ చేసే ఉద్దేశంతో మరి దీన్ని ఎదురు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మరి గత 6 నెలలుగా మరి మా గ్రామంలో ఏదైతే ఈ గ్రామంలో ఉన్న బడు బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ తీరని కోరిక మిగిలిపోయింది గ్రామంలో శ్మశాన వాటిక. ఆ శ్మశాన వాటికి ఎప్పటి నుంచో దానికి అభివృద్ధి లేక అది కుంటుపడితే దాన్ని మేము ఒక 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం అదంతా ఫిల్లింగ్ చేసాం. మన ఎమ్మెల్యే గారు దానికి మరి ఇలాగ అటువంటి గ్రామంలో అటువంటి శ్మశాన వాటి నిర్మించిన తర్వాత రోడ్డు లేకపోతే మరి ప్రజలు ఇబ్బంది పడతారు ఉద్దేశంతో ఆయన స్వయంగా వచ్చి చూసి మరి 10 లక్షల రూపాయలు సీసీ రోడ్డు శాంక్షన్ చేసి మరి ఈ మధ్యన సీసీ రోడ్డు కూడా పూర్తయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఈ ఒక రాష్ట్ర అభివృద్ధి చెందాల ఉద్దేశంతో ఏదైతే మరి ఆయన సంకల్పించారో దాంట్లో భాగంగా భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు మేము మా గ్రామం ద్వారా అభివృద్ధి చేసి 10 మందికి మేము ఆదర్శంగా నిలబడే ఉద్దేశంతో మీ కార్యక్రమాలు చేపడుతున్నాం. కొన్నేళ్ల క్రితం వరకు ఏ సౌకర్యానికి నోచుకోక ఏం కావాలన్నా గ్రామస్తులు ప్రభుత్వం వైపు చూసే పరిస్థితిని మార్చారు భగవాన్ రాజు. పుట్టిన గ్రామాన్నే దత్తత తీసుకుని దానికి అన్నీ తానే అయ్యాడు. ఊర్లో వారికి ఎప్పుడు ఏం కావాలన్నా వారికి అందుబాటులో ఉంటూ పూలపల్లికే శ్రీమంతుడయ్యాడు.